మీరు చేసిన యాక్షన్ ఏది? ఫస్ట్ నేను యాక్షన్ అంటే యాక్షన్కి సంబంధించింది నేను ఏ ఘటన పలానా కాడని నేను చెప్పలేను, కానీ నేను ఫస్ట్ యాక్షన్ అంటే 86 లోపట పోలీసులు ఎడ్ల బండి పైన వాళ్ళ క్యాంపుకు బియ్యం తీసుకొని వస్తున్నారు. ఐలాపూర్ అనే ఒక క్యాంప్ ఉంటుంది. ఆ ఐలాపూర్ క్యాంపుకు వాళ్ళు 7:30 నుంచి ఎడ్ల బండి పైన బియ్యాన్ని తీసుకొని వస్తున్నారు. వస్తున్న సందర్భంగా మా టీము ఒక 6 మేము ఉన్నాం. నేను పైలట్గా కూడా ముందు నడుస్తున్నా. వాళ్ళు పోలీసులు సివిల్ డ్రెస్సులు ఉన్నారు, డ్రెస్సులు వేసుకోలే, వెపన్స్ బండిలు ఇట్లా పెట్టినారు. వాళ్ళే పోలీసులు ఏపీఎస్పీ వాళ్ళే మమ్మల్ని గుర్తించి బాజు ఆటో భయ్యా అని చెప్పి మాట్లాడారు. ఎవరు ఈ అడవిలో హిందీలో మాట్లాడుతుండ్రు ఎవరని చెప్పి మేము వెంటనే అలర్ట్ అయిపోయి వెంటనే వెపన్స్ లోడ్ చేసి హ్యాండ్సప్ చెప్పుకుంటూ ముందు కురికినాం. మేము ముందు కురికి పోలీసులు ఇట్లా పట్టేసినాం. అందులో ఒక కానిస్టేబుల్ వెపన్ లోడ్ చేసిండు. అయితే ఆయన ఫైర్ చేయడానికి అవకాశం ఇవ్వకుండానే మేము గట్టిగా బంధించిన తర్వాత వెంటనే బండిని ఆ రోడ్ పై నుంచి అడవిలకు పోయటానికి బండికి నడవండి అని చెప్పి మాట్లాడితే ఈ పోలీసులు నడవకపోతే అందులో ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ముసలాయనే, ఆయనను మాకు సంబంధించిన ఒక సభ్యుడు వెనక నుంచి తన్నిన తర్వాత నడిచిన వాళ్ళు ముందుకు ఒక 5-10 నిమిషాలు అడవిలోపలికి పోయి మేము మాట్లాడినాం. మా కమాండర్ ఆ రోజు జనార్దన్ ఉండే, నేను కాదు కమాండర్, నేను సభ్యుడిని. మా కమాండర్ జనార్దన్ ఇప్పుడు ఆయన లొంగిపోయింది లేకని ఆయనే మాట్లాడాడు. పోలీసులు కూడా ఏంటంటే మీరు కూడా పేద ప్రజల బిడ్డలే, మీరు మా కోసం మమ్మల్ని చంపడానికి మీరు క్యాంపులు వేయడం లేదా దాడులు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన కొంత మాట్లాడాడు. వాళ్ళు కూడా ఏపీఎస్పీ వాళ్ళు మాట్లాడిందంటే మేము మీకోసం దాడి కోసం రాలేదన్నా, మేము క్యాంపుల్లో వాళ్ళు పెట్టారు కాబట్టి మా డ్యూటీ ప్రకారం మేము ఉన్నాం తప్ప మేము మీ పైన దాడికి వచ్చేటోళ్ళం కాదని చెప్పి వాళ్ళ వర్షంలో కూడా వాళ్ళు మాట్లాడిన తర్వాత మేము వాళ్ళని ఏమనలేదు. ఓన్లీ మాకు అవసరమైన ఒక 10 కేజీల బియ్యం, బడి నిండా బియ్యం ఉండే 10 కేజీల బియ్యం మాత్రమే తీసుకున్నాం, కొన్ని కూరగాయలు తీసుకున్నాం. ఇవి అసలు అప్పటికి మా దగ్గర బియ్యం లేని పరిస్థితి లోపల ఆ బియ్యం తీసుకున్నాం మేము. ఆ బియ్యం మళ్ళీ మీరు తీసుకుపోండి, ఎందుకంటే క్యాంప్ లోపల ఉన్న పోలీసులకు కూడా బియ్యం లేవు. బియ్యం అంటే వర్షాకాలం వాగుల మూలం కూడా ఏంటంటే బియ్యం వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. తీసుకుపోండి అనే విషయం చెప్పినాం, తీసుకుపోయారు. అయితే వాళ్ళు కోరింది ఏంటంటే మీరు మా ఆయుధాలు మాకు ఇవ్వండి అన్నారు. అంటే మేము ఆయుధాలు మాత్రం ఇవ్వలేను, ఇది యుద్ధంలో భాగం అంటే మా ఉద్యోగాలు పోతాయన్నారు. ఉద్యోగాలు పోతాయంటే మీ ఉద్యోగాలు పోతే మేము సపోర్ట్కుంటాం అని చెప్పినాం. తర్వాత హెడ్ కానిస్టేబుల్ మేము లాస్ట్ సారీ చెప్పినాం. హెడ్ కానిస్టేబుల్ మా కామ్రేడ్ తన్నిండి కాబట్టి, వెనక నుంచి తన్నిండి కాబట్టి మేము అట్లా తన్నడం మా తప్పు, మీరు ఏమనుకోవద్దు అని చెప్పి సారీ చెప్తే ఆయన మాట్లాడింది ఏంటంటే నా కొడుకు తప్పు చేస్తే నేను నేను నడవన్నప్పుడు నడవలేదు కాబట్టి నేను తప్పు చేసినా కాబట్టి మీరు తన్నడం కరెక్టే అని చెప్పి మాట్లాడిన తర్వాత చివరికి ఆయన చెప్పింది ఏంటంటే మీరు దూరం పోండి, తిరిగి పోలీసులు ఎక్కువ మందిని కేంద్రీకరిస్తారు, మీరు జాగ్రత్తగా ఉండాలి అనే విషయం వాళ్ళు చెప్పారు. కాబట్టి మాకు అనిపించింది అంటే పోలీసులు అంటే ఏదైతే మేము పోలీసులందరూ శత్రువులు కాదు, పోలీసులంతా పేదరితల బిడ్డలు అనేది ఏందో మాకు అక్కడ రియల్గా మాకు అంటే ఆ ఘటనతో మీకు ఈ ఘటనలో మాకు అర్థమైంది. ఈ ఘటన నుంచి ఈ ఘటనే కాదు, దాదాపు వివిధ సందర్భాలు నేను అనేక యాక్షన్లో పాల్గొన్నప్పటికీ ఒక యుద్ధం కాబట్టి యుద్ధంలో భాగంగా ఇరుపక్షాలు అవి యుద్ధం చేసుకుంటుంది, అది వేరు విషయం. కానీ వివిధ సందర్భాల్లో పట సరెండర్ చేయించుకుంటప్పుడైనా లేదా గాయపడ్డ పోలీసుల విషయంలో ఒకటైనా నేను వాళ్ళతో వ్యవహరించిన పద్ధతి నేను చాలా వాళ్ళకి హెల్ప్ఫుల్గానే నేను వ్యవహరించిన. గాయపడ్డలకు ట్రీట్మెంట్ ఇచ్చిన, నేను సరెండర్ అయిన వదిలేసిన, లేదా సాధారణంగా ఆయుధాలు లేకుంటున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని చంపలే, వెహికల్ లోపల ఆయుధాలు లేకుండా పోతుంటే చూసుకుని వదిలేసింది. లేదా వదిలేయడమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే నమస్తే పెట్టుకున్నాం. వాళ్ళు నాకు నమస్తలు పెట్టారు, నేను నమస్తే. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి
ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.